జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్ 5.55 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. డివిజన్లోని నవోదయ కాలనీలో 7 సీసీ రోడ్లు, లేబర్ అడ్డా రోడ్డులోని 14 పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. లేబర్ అడ్డా కూలీలతో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో ముచ్చటించిన మంత్రులు వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రులు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, అజారుద్దీన్, నవీన్ యాదవ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మధురానగర్లో ఇక్కడ కలిపి 5,55,22 రకాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 5,55,00,000 పనులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇలా యూసుఫ్గూడ నియోజకవర్గంలో అనివార్య కారణాలతో ఉప ఎన్నిక వచ్చింది. కానీ మేము ఉప ఎన్నికల కొరకు కాదు పనిచేసేది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న 6 రోజుల కింద పనుల జాతర పేరు మీద ప్రతి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల్ని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పనులను ప్రారంభించినాం. అంతేకాదు మీ అందరికీ తెలిసి అలా పేదవాడు ఎన్నడూ కూడా ఊహించని విధంగా సన్న బియ్యాన్ని ప్రతి మనిషికి 6 కిలోలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. పేదలుగా 200 యూనిట్లు కాల్చుకునేటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులకి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా, ఇంట్లో కొత్తగా పిల్లలు పుట్టినా, పరాయి నుంచి గోడలు వచ్చినా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి వల్ల. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 55,000 రేషన్ కార్డులు ఇచ్చి ఎప్పటికి కూడా ఇంకా అర్హత ఉంటే ఈ రోజు కూడా రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి, రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. అంతేకాదు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగంగా మరి పనులు చేస్తా ఉన్నాడు. ఈ రోజు మధురానగర్లో ఇక్కడ కలిపి 5,55,22 రకాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 5,55,00,000 పనులు